మన ఛానల్లో చెప్పే ప్రతి ఒక్కటి మీకు పీడిఎఫ్ రూపంలో ఉంటుంది మన టెలిగ్రామ్ ఛానల్లో. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఒక 2 సార్లు ఈ సమ్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ tan θ = 3/5 దెన్ ఫైండ్ ద వాల్యూ. ముందుగా ఈ ప్రశ్నని తక్కువ టైంలో ఎలా చేయాలో చూద్దాం. 5 sin θ ప్లస్ 2 cos θ బై 5 sin θ ప్లస్ 3 cos θ. నేను ఈ న్యూమరేటర్ని డినామినేటర్ని కాస్ థీటాతో డివైడ్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది? 5 sin θ బై కాస్ థీటా ప్లస్ 2 కాస్ థీటా బై కాస్ థీటా. ఇప్పుడు న్యూమరేటర్ని డివైడ్ చేసా. అలాగే డినామినేటర్ని కూడా 5 sin θ బై కాస్ థీటా ప్లస్ 3 కాస్ థీటా బై కాస్ థీటా. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కాస్ థీటా క్యాన్సిల్, ఇక్కడ కూడా క్యాన్సిల్. సైన్ బై కాస్ అంటే అర్థం ఏంటి? tan వాల్యూ 3/5 అని ఇచ్చాడు. సో 5 ఇంటూ 3/5 ప్లస్ 2 బై 5 ఇంటూ సైన్ బై కాస్ అంటే ఇక్కడ కూడా tan కదా, 3/5 ప్లస్ ఈ 3 రాసుకున్నా. ఈ 5 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఏమొస్తుంది? 3కు 2 కలిపితే 5, 3కు 3 కలిపితే 6. ఫస్ట్ ఆప్షన్. నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి. మీకు కనుక నేను చెప్పే పద్ధతి నచ్చితే, మీ ప్రిపరేషన్కి ఈ ఛానల్ హెల్ప్ అయిద్దని మీరు భావిస్తే ఒక లైక్ కొట్టండి. ఇఫ్ ద రేషనల్ నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ విచ్ విల్ బి ద ఫస్ట్. ఇచ్చిన నెంబర్లన్నీ ఫ్రాక్షన్స్లో ఉన్నాయి. నేను వాటిని మామూలు నెంబర్లుగా మార్చాలి. అప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది సమ్ము. ముందుగా నెంబర్స్ రాద్దాం రండి. 4/-9, 7/18, 5/-6, 2/3. ఇప్పుడు డినామినేటర్లో ఉన్న 9కి 18కి 6కి 3కి ఎల్సిఎం ఎంత? పెద్ద నెంబర్ 18. సో 18లో 9 పోతుంది, 18 పోతుంది, 6 పోతుంది, 3 పోతుంది. సో నాకు ఎల్సిఎం 18 వచ్చింది. 9 18లో ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు. సో -4 × 2. 18 18లో ఒకసారి పోతుంది, 7. మళ్ళీ 6 కూడా 18లో ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు. సో -5 × 3. 3 ఎక్కల్లో 18, 6 సార్లు. ఇదిగో మళ్ళీ న్యూమరేటర్ ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు ఏమైంది? ఇది -8, 7, -15, 6 12. అడిగింది ఏంటిది? అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్గా రాయాలి. -15, 8, 7, 12. వీటిలో ఫస్ట్ వచ్చిన నెంబర్ ఏంటి? -15. -15 ఎక్కడుంది? 5/-6. థర్డ్ ఆప్షన్. ద పెరిమీటర్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ హెక్సాగన్ ఈజ్ 72 సెంటీమీటర్స్. ముందుగా హెక్సాగన్ అంటే ఏంటి? 6 సైడ్స్ అని అర్థం. హెక్సాగన్లో 6 సైడ్స్ ఉంటాయని అర్థం. మనల్ని అడిగింది ఏరియా. ఏరియా ఫార్ములా నోట్ చేసుకోండి. ఏరియా ఆఫ్ హెక్సాగన్ 6. హెక్సాకు 6 సైడ్స్ ఉంటాయి కదా, 6 ఇంటూ √3/4 A². పక్కన బ్రాకెట్లో రాసుకోండి. వేర్ A = సైడ్ అని అర్థం. నాకు సైడ్ తెలిస్తే సమ్ అయిపోతుంది, ఫార్ములాలో పెడతా. పెరిమీటర్ ఎంత అన్నాడు? 72. చుట్టుకొలత పెరిమీటర్ అంటే. కానీ సమ్ హెక్సాగన్లో ఎన్ని సైడ్లు ఉంటాయి? 6. 6 ఎక్కువ 72లో ఎన్నిసార్లు పోతుంది? 12. సో నాకు సైడ్ వచ్చేసింది. సైడ్ 12 వచ్చింది. ఫార్ములాలో పెడతా. ఈ ఫార్ములాలో పెడితే ఆన్సర్ వస్తుంది. 6 ఇంటూ √3/4 ఇంటూ సైడ్ అంతా 12, 2 సార్లు రాయాలి కదా A² అంటే 12 ఇంటూ 12. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్లో √3 ఉంది. సరే నేను √3 పక్క రాసేస్తా. 4 ఎక్కల్లో 12, 3 సార్లు. 6 3 18 ఇంటూ 12. వెంటనే నేనేం చేస్తానంటే 8 రోజుల 16 చివరిన 6 ఉంటుంది, √3 ఉంటుంది. ఇది కాదు, మిగతా అన్నీ ఉన్నాయి. 18 12లో 216, √3. ఫస్ట్ ఆప్షన్. ద సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ 2 cousins ఈస్ 52 years. 14 years ago ద ఏజ్ ఆఫ్ ది ఎల్డర్ బ్రదర్ వాస్ 3 times దట్ ఆఫ్ యంగర్ బ్రదర్. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఎల్డర్ బ్రదర్? మనల్ని అడిగింది పెద్దవాడి యొక్క వయసు ఎంత అని అడిగాడు. ఈ సమ్ను మనం 2 రకాలుగా చేద్దాం. ఫస్ట్
జనరల్గా అందరూ ఎగ్జామ్లో చేసే మోడల్ చేద్దాం. రెండవది కొంచెం మీరు అడ్వాన్స్డ్గా ఆలోచిస్తే ఆ మెథడ్ చేద్దాం. అది కూడా రెండు చెప్తాను నేను. ఇద్దరి వయసు కలిపి 52 సంవత్సరాలంట. ఇంకో A + B 52. ఏ అంటే యంగర్ వన్, బి అంటే ఎల్డర్ వన్. క్లియర్? 14 years ago, 14 సంవత్సరాల క్రితం ద ఎల్డర్ బ్రదర్ వాస్, ఎల్డర్ బ్రదర్ అంటే బిఏ కదా, ఇదిగో 14 సంవత్సరాలు తీసేసా, వాస్ ఈక్వల్ టు 3 times దట్ ఆఫ్ యంగర్ బ్రదర్. యంగర్ బ్రదర్ అంటే ఏ కదా, ఏ కూడా 14 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు చూడండి, ఇది 3A 14 మూల 42, ఇక్కడ B - 14. 3A, ఈ B ఇటు వస్తే -B, ఈ -14 ఇటు వస్తే +14, -42లో నుంచి 14 తీస్తే ఎంత? 28. అంటే 3A - B = 28 కదా. ఇప్పుడు సమ్లో ఏమి ఇచ్చాడు మళ్ళీ? ద సమ్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ 2 cousins ఇస్ 52. అంటే A + B = 52. ఇక్కడ రాస్తున్నాను. 3A - B = 28 వచ్చింది నాకు. A + B = 52 వచ్చింది నాకు. దీన్ని బట్టి BB క్యాన్సిల్ అయిపోతే 4A = 52కి 28 కలిపితే 80. అప్పుడు A అంటే 80/4 ఎంత? 20. ఇద్దరి వయసు కలిపి 52, ఒకడి వయసు 20, రెండోవాడి వయసు 32. అడిగింది ఎల్డర్ వన్, బిఏ కదా, B 32 అంటే సెకండ్ ఆప్షన్. ఇలా రెగ్యులర్గా అందరూ చేస్తారు. అలా కాకుండా ఆప్షన్స్ బట్టి ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ఇద్దరి ఏజ్ కలిపి 52 అన్నాడు. నేను ఈ 32నే తీసుకుంటా. ఎవరిదే? ఎల్డర్ బ్రదర్. ఎల్డర్ బ్రదర్కి 32 అయితే యంగర్ బ్రదర్కి ఎంత? 52లోంచి 32 తీస్తే 20. ఇప్పుడు చూడండి, 14 years ago ద ఎల్డర్ బ్రదర్ వాస్, 32లోంచి 14 తీసేసా, ఈక్వల్ టు 3 times దట్ ఆఫ్ యంగర్ బ్రదర్. యంగర్ బ్రదర్ ఎంత? 20. ఇక్కడ కూడా 14 తీయాలిగా. 32లోంచి 14 తీస్తే ఎంత? 18. 3, 20లోంచి 14 తీస్తే 6. సో 18 = 18. సెకండ్ ఆప్షన్. మీరు అలా ఆప్షన్స్ని వెరిఫై చేసుకుంటే చేయాలి. సమ్ కనుక ప్రొసీజర్ కాకుండా వేరేలాగా మీరు చేయాలనుకుంటే మీరు చేయాల్సిన మోడల్ అయితే ఇదే. ఏ సాలిడ్ సిలిండర్ విచ్ బేస్ రేడియస్ వాస్ 6 centimeters, హైట్ 9 centimeters ఈజ్ మెల్టెడ్ టు ఫార్మ్ ఏ సాలిడ్ స్పియర్. ఒక సిలిండర్ని మెల్ట్ చేస్తే స్పియర్ వచ్చిందంట. సిలిండర్ యొక్క రేడియస్ హైట్ ఇచ్చాడు, మనల్ని రేడియస్ ఆఫ్ ఏ స్పియర్ అడిగాడు. అంటే మీకు లిటరల్గా వాల్యూమ్ ఫార్ములా తెలిస్తే సమ్ అయిపోతుంది. నీట్గా నోట్ చేసుకోండి. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ πr²h, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ 4/3 πr³. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను సిలిండర్ తీసుకుంటాను. పై రేడియస్ ఎంత అన్నాడు? 6, 6² కదా, r² కదా, 6 × 6. హైట్ ఎంత అన్నాడు? 9, ఈక్వల్ టు ఏమొస్తుంది అన్నాడు? స్పియర్ 4/3 పై రాసుకున్నాను. మనల్ని అడిగింది స్పియర్ యొక్క రేడియసే కదా, r³. ఈ పై క్యాన్సిల్ అయిపోయింది. 2 ఎక్కంలో 4 2 సార్లు, 6 3 సార్లు, మళ్ళీ 2 ఎక్కంలో 6 3 సార్లు. నాకు ఇక్కడే ఈ 3 కూడా ఇటు వస్తుంది కదా. చూడండి, 3 × 3 × 9 × 3 ఈక్వల్ టు r³. ఇప్పుడు ఆప్షన్స్ చూడాలి. దీన్ని మనం r³ ఈక్వల్ టు ఇది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా 4 అయితే రాదు, ఖచ్చితంగా 5 అయితే రాదు, ఖచ్చితంగా 2 అయితే రాదు. ఇంకా మిగిలింది ఏంటి? సెకండ్ ఆప్షన్. అలా కాదు, ఇంకా క్లారిటీగా మనకు రావాలనుకుంటే 9 మూల 27, 3 మూల 9 ఈక్వల్ టు r³. చూడండి, r³ ఈక్వల్ టు 27 × 9. 27కి క్యూబ్ రూట్ ఎంత? r ఈక్వల్ టు
27కి క్యూబ్ రూట్ అంటే 3 కదా, 9కి క్యూబ్ రూట్ ఉంటుందా? ఉండదు. సో క్యూబ్ రూట్ ఆఫ్ 9 ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్. కంపెనీ ఒక సంవత్సరంలో 5 లక్షల రూపాయలతో పోలిస్తే 3 సంవత్సరాల్లో 35% పెరిగిందంట కంపెనీ అమ్మకాలు. అయితే 3 సంవత్సరాల్లో అసలు లాభం ఎంత? ఇది చిన్న నోటు లెక్క. ఎంత పెరిగిందన్నాడు? 35%. దీన్ని ఎలా రాయొచ్చు? 35/100 కదా, 5 ఎక్కంలో ఇది 7 సార్లు, ఇది 20 సార్లు, 7/20. 20 అనేది ఏంటిది? అసలు. 7 అనేది ఏంటిది? పెరిగింది. రండి సమ్ చేసేద్దాం. 20 అనేది ఎంత ఇచ్చాడు అసలు? 5 లక్షలు. మనకు కనుక్కోవాల్సింది ఏంటిది? 7 పార్ట్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయడమే. 7 ఇంటూ 5 లక్షలు బై 20. ఇప్పుడు ఆప్షన్స్ చూడాలి. 0 0 ఈజీగానే ఉంది కదా, చేసేద్దాం. 2 ఎక్కంలో 50, 25 సార్లు, 25 ఏళ్ళు ఎంత? 175. ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో 25 ఏళ్ళు 175, మిగిలిన 3 సున్నాలు. LCM of two numbers 48 and 176 is equal to 4 into m. Then find the value of m. ముందు 48కి 176కి మనం LCM తీద్దాం. క్లియర్? LCM తీయాలంటే ఏం చేయాలి? 48 176. 2తో మనం చేయకూడదు. ఎందుకని? ఇక్కడ క్వశ్చన్లో 4 into m అన్నాడు. మనం 4తో చేస్తే సమ్ ఇంకా తొందరగా అయిపోతుంది. 4 ఎక్కంలో ఇది 12 సార్లు, ఇది 44 సార్లు, మళ్ళీ 4 ఎక్కంలో 3 సార్లు, 11 సార్లు. సమ్ అయిపోయింది. ఎన్ని నాలుగులు ఉన్నాయండి? 2 నాలుగులు ఉన్నాయి. 3 ఇంటూ 11. సో 4 ఇంటూ 4 మూల 12, 11. మనకి సమ్లో ఏమి ఇచ్చాడు? 4 into m. ఇక్కడ నేనేం రాస్తున్నాను? 4 into m. ఈ రెండింటిని మీరు కంపేర్ చేయండి. m అంటే ఏంటి ఇక్కడ? 12 ఇంటూ 11. 12 11 ఎంత? 132. థర్డ్ ఆప్షన్. మీకు నేను చెప్పే విధానం నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ప్రిపరేషన్కి ఈ ఛానల్ హెల్ప్ అవుద్దని మీరు భావిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే ప్రతి ఒక్కటి మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. PDF డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.